ఈ వీడియోలో మనం మన బ్రెయిన్ ని 100% ఉపయోగిస్తే ఏం జరుగుతుందనే దాని గురించి, మన భూమిపై అత్యంత వేడిగా ఉన్న ప్రదేశంలో రాళ్లు ఎందుకు నడుస్తాయనే దాని గురించి, మనం పడుకోకపోతే ఏం జరుగుతుందనే దాని గురించి మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నంబర్ 5. మన భూమిపై ఉన్న ఓషన్ల పేర్లని అంటే ఇండియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ అని ఈ పేర్లన్నింటినీ మనుషులు పెట్టారు. నిజానికి మన భూమిపై ఉన్న అన్ని ఓషన్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే మన భూమిపై ఒకే ఓషన్ ఉంది, కానీ కొన్ని ప్లేస్లలో సముద్రాల నీళ్లు కలవవు. ఉదాహరణకి గల్ఫ్ ఆఫ్ అలాస్కాలో అట్లాంటిక్ మరియు పెసిఫిక్ ఓషన్ నీరు కలవవు. కొన్ని ప్లేస్లలో వీటి మధ్య కలర్స్ కనిపిస్తాయి. ఉదాహరణకి గల్ఫ్ ఆఫ్ అలాస్కాలో ఒక వైపు నుండి మంచు పర్వతాల లైట్ కలర్ మెల్టెడ్ నీరు వస్తాయి, మరోవైపు నుండి పాడైపోయిన వేడిగా ఉన్న నీరు వస్తాయి. మంచు పర్వతాల నుండి వచ్చిన నీళ్లు ఫ్రెష్ గా ఉంటాయి మరియు వీటిలో ఉప్పు తక్కువగా ఉంటుంది. అదే సముద్రపు నీళ్లలో ఎక్కువ ఉప్పు ఉంటుంది. ఈ తేడాల వలన కొన్ని ప్లేస్లలో నీళ్ల మధ్య ఒక సెపరేషన్ క్రియేట్ అవుతుంది. దీన్ని వాటర్ స్ట్రాటిఫికేషన్ అని అంటారు. ఇలా నీళ్ల మధ్య ఉండే ఈ బార్డర్ల ప్లేస్ ఒకే ప్లేస్ లో ఉండకుండా ఈ ప్లేస్ మారుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 4. మన భూమిపై 71% నీరు అంటే సముద్రాలు ఉన్నాయి. అదే ఒకవేళ ఈ సముద్రాలు అన్ని ఫ్రీజ్ అయితే ఏం జరుగుతుందంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా జరిగే 80% గ్లోబల్ ట్రేడ్ ఆగిపోతుంది. ఎందుకంటే ఈ ట్రేడ్ షిప్లతో జరుగుతుంది కాబట్టి. దీంతో 50% ఆయిల్ ట్రేడ్ నిలిచిపోతుంది. దీని కారణంగా గ్లోబల్ ఎకానమీస్ పూర్తిగా క్రాష్ అవుతాయి మరియు ఐస్ తో సన్ లైట్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దీంతో టెంపరేచర్స్ పడిపోతాయి మరియు పైన లేయర్ పై ఐస్ ఉండడంతో ఓషన్స్ లోని 80% ప్లాంట్ డైవర్సిటీ అంతమవుతుంది మరియు సముద్రాల్లో ఉండే పాచి మరియు ఆల్గే ఫోటోసింథసిస్ సహాయంతో 50 to 85% ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి మరియు సముద్రంలోని నీరు గడ్డకట్టడంతో నీరు ఆవిరి కావు కాబట్టి క్లౌడ్స్ ఫామ్ అవ్వవు. దీని కారణంగా మొత్తం భూమి పొడిగా మారుతుంది. ఇలా మన భూమిపై హిస్టరీలో ఆల్రెడీ 2 సార్లు 650 మిలియన్ ఇయర్స్ ముందు జరిగింది. ఫ్యాక్ట్ నంబర్ 3. మన భూమిపై అత్యంత వేడిగా ఉన్న ప్రదేశం అమెరికా కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ. ఇక్కడి టెంపరేచర్ 56.7 డిగ్రీ సెల్సియస్ వరకు రికార్డ్ చేయబడింది. కానీ ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ ఒక మిస్టీరియస్ ఫినామినన్ ని చూడొచ్చు. అదేంటంటే ఇక్కడ రేస్ ట్రాక్ అనే ప్లేస్ లో నేచురల్ గా ఉన్న రాళ్లు మెల్లిమెల్లిగా మూవ్ అవుతాయి. నిజానికి ఇవి మూవ్ అవ్వడం ఎవరు చూడలేదు, కానీ వీటి వెనకాల కనిపించే లైన్స్ తో ఇవి మూవ్ అవుతున్నట్లు తెలుస్తుంది. మరియు 2014 లో ఒకరు కెమెరాతో ఇవి నడవడం రికార్డ్ చేశారు. ఇవి ఇలా మూవ్ అవ్వడానికి కారణం చలికాలంలో వర్షం పడినప్పుడు ఒక సన్నని ఐస్ లేయర్ ఈ గ్రౌండ్ పై డెవలప్ అవుతుంది. ఇక్కడ వేగంగా వీచే గాలి కారణంగా ఆ రాళ్లు మూవ్ అవుతాయి. ఫ్యాక్ట్ నంబర్ 2. ఒకవేళ మనం పడుకోవడం ఆపేస్తే ఏం జరుగుతుందంటే ముందు 24 గంటలు మీకు అలసటగా అనిపిస్తుంది. మీ కాన్సంట్రేషన్ మరియు అలర్ట్నెస్ తగ్గిపోతుంది. 36 గంటల తర్వాత మీకు మైక్రో స్లీప్స్ వస్తాయి. వీటి పీరియడ్ 30 సెకండ్స్ కన్నా తక్కువ ఉంటుంది. ఇవి మీకు ఎప్పుడు వచ్చి వెళతాయో తెలియదు మరియు మీ మెమొరీ డిసిజన్ మేకింగ్ పై ప్రభావం పడుతుంది. 48 గంటల తర్వాత మీకు హెల్యూసినేషన్స్ రావడం మొదలవుతుంది మరియు 72 నుండి 96 గంటల తర్వాత మీ పర్సెప్షన్ రియాలిటీతో పూర్తిగా డిస్ట్రాయ్ అవుతుంది మరియు మీకు మీ కళ్ళు తెరిచి ఉంచడం సాధ్యం కాదు. ఎప్పుడైనా ఒక రాత్రి పడుకోకపోవడం అంత ప్రాబ్లం ఏం కాదు, కానీ 24 గంటలు నిద్ర లేకపోతే మన బ్రెయిన్ పై ఎక్కువ ఎఫెక్ట్ పడొచ్చు. అందుకే మీరు ప్రొడక్టివిటీని మెయింటైన్ చేయాలనుకుంటే మీ శరీరానికి తగినంత నిద్రపోవాలి. ఫ్యాక్ట్ నంబర్ 1. ఎప్పుడైనా మీరు ఇది వినుండవచ్చు, మనం మన బ్రెయిన్ ని పూర్తిగా ఉపయోగించకుండా 5 to 10% మాత్రమే ఉపయోగిస్తామని. 2014 లో లూసీ అనే మూవీలో కూడా ఈ కాన్సెప్ట్ ని చూపించారు. ఎలా అంటే ఒక అమ్మాయి తన 100% బ్రెయిన్ ని ఉపయోగించడంతో ఆమెలో సూపర్ పవర్స్ వస్తూ ఉంటాయి, కానీ నిజానికి ఇది అబద్ధం. రీసెర్చర్స్ ప్రకారం యాక్చువల్ పర్సెంటేజ్ తెలియదు, కానీ ఎక్కువ శాతం మన బ్రెయిన్ కెపాసిటీని మనం ఉపయోగిస్తాం. ఒకేసారి మొత్తం 100% బ్రెయిన్ ని ఉపయోగించలేం, కానీ ఒక రోజులో మన బ్రెయిన్ పూర్తిగా 100% యూజ్ అవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న జాంబీ వైరస్ గురించి, మన దేశంలో అస్థిపంజరాలు ఉన్న సరస్సు గురించి, అంటార్టికాలోని రెడ్ కలర్ వాటర్ ఫాల్ గురించి మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోని చూసి తెలుసుకోండి.